కారు పార్టీ లీడర్ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు ఫామ్ హౌస్ కూడా అక్రమంగా కట్టిందేనట. బంగారు తెలంగాణ కోసం బాధలు బట్టి తిరిగిన కల్వకుంట్ల తారక రామారావు సారు వ్యవసాయ క్షేత్రాన్ని అడ్డగోలుగా నిర్మించుడా అట్టెట్లా కడతారే బాలన్న అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మొత్తం వినుండ్రి, మీకే ఎరకైతుంది. అయ్యా తారక రామారావు గారు, తమరు అసలు ముచ్చట చెప్పుర్రి. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా, ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే. ఎఫ్టీఎల్లో ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడో? అది తారక రామారావు సార్ కట్టింది కాదట, కొన్నది అంతకంటే కాదట, వాళ్ళ దోస్తుదట. ఇక ఉట్టిగానే ఉంటుంది, మనం వాడుకుందామని అట్లా సోపది గానితో మాట్లాడుకొని లీజుకు తీసుకున్నాడట. అందులో ఏమన్నా తప్పుగా కట్టినట్టు అనిపిస్తే మట్టుకు కేటీఆర్ సారే దగ్గరుండి మరి జేసీబీలు పెట్టి కూలగొట్టిపిస్తా అంటుండు. ఒకవేళ అన్ని పర్మిషన్లు బరాబర్ తీసుకొని కడితే ఎట్లా అని మలి సర్కార్ను మంచిగానే అరుచుకున్నాడు. చాలా దినాల సంధి హైదరాబాద్ పట్టణంలో అడగోలుగా అక్రమంగా కట్టిన బిల్డింగులను హైడ్రా ఆఫీసర్లు గుండుగుర్త పట్టినట్టే వరుసగా కూలగొట్టుకుంటా కేటీఆర్ సార్ ఉంటున్న ఫామ్ హౌస్ దాకా కూడా వస్తారా? వస్తే అందులో ఏమైనా తప్పు ఉన్నదా? రూల్స్ పాటించకుండా బిల్డింగు కట్టిండా అంటున్నాడు. అంతేకాదు అందులో ఏమైనా లోపం ఉంటే నేనే దగ్గరుండి కూలగొడతా అంటుండు. అక్రమంగా కట్టిందో సక్రమంగా కట్టిందో తెలవాలంటే పర్మిషన్ కాయిదాలు చూస్తే పక్కా తెలిసిపోతుంది. కేటీఆర్ సార్ ఫామ్ హౌస్ మీద మంచిగానే నజరు పెట్టిండ్రు, అది సరేగాని పట్నం మహేందర్ రెడ్డి సార్ కూడా అక్రమ కట్టడాలు మంచిగానే కట్టిండట, పెద్ద పెద్ద బంగ్లాలు లేపిండట. మరి ఆయన కట్టిన బిల్డింగులు ఈ హైడ్రా ఆఫీసర్లు కూలగొట్టారా? అధికార పార్టీలో ఉన్నోళ్లను అటకాయించారు కానీ అధికారంలో లేనోళ్ళనే అదిలిస్తారా? గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఉందని మార్పు కోరుకుంటే ఈ ప్రభుత్వ ఏలుబడిలో కూడా గట్లనే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.